గురుగారు, చేతిలో డబ్బు నిలవాలి అనంటే పాటించవలసినటువంటి ప్రత్యేక నియమాలు ఏమైనా ఉన్నాయా? సంధ్యా సమయంలో అరటి చెట్టు మొదల్లో దీపం వెలిగించినట్లయితే ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది అని అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? అనేకులు ఈ మధ్య కాలంలో ఇలాంటివి చెబుతూ ఉన్నారు. ఇది వాస్తవమే. ఎందుకని అంటే అరటి చెట్టు క్రింద అమ్మవారు పరమేశ్వర దర్శనం కోరి తపస్సు చేసింది. రంభ ద్వితీయ అన్న పేరిట ఈ వ్రతాన్ని కూడా మన వాళ్ళు పాటిస్తూ ఉంటారు. సతీదేవిగా జీవితాన్ని సాలించి పార్వతిగా జన్మించి అపర్ణగా అరటి చెట్టు కింద తపస్సు చేసింది పార్వతీదేవి. పరమేశ్వరుడినే భర్తగా పొందగలిగింది. సంకల్ప సిద్ధి. పార్వతీదేవి అంటేనే ఐశ్వర్యం, పరమేశ్వరుడు అంటేనే ఐశ్వర్యదాత. శివుడు ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి పరమదైవం. అటువంటి ఆ దంపతుల అనుగ్రహం పొందగోరి అరటి చెట్టు కింద దీపారాధన చేస్తే తప్పక ఐశ్వర్య సిద్ధి. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఏ మాసంలో అయినా సూర్యోదయానికంటే పూర్వం నదులలో సరస్సులలో స్నానం చేసే అవకాశం లభించినప్పుడు గృహిణులు లేదా మహిళలు అరటి దొన్నెలో నూనె నెయ్యి వేసి దీపారాధన చేస్తూ ఆ దీపాన్ని నీటిలో విడిచిపెడుతూ ఉంటారు. అది అరటి దొన్నె. అరటి చెట్టు కింద దీపారాధన ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది. అలాగే మరో చెట్టు కూడా ఉంది, దానిమ్మ చెట్టు. ఆ రెండవది. దానిమ్మ పండులో వందలాది విత్తనములు బీజములు ఉంటాయి. దానిమ్మ పండును దానం ఇస్తే అంత సంతానం ఇంటిలో కలుగుతుంది. పండు తాంబూలంలో మటుకు దానిమ్మ పండు ఇవ్వకూడదు, అరటి పండు ఇవ్వాలి. సంతానాపేక్ష గలవారు దానిమ్మ పండును అరటిపండు పండు తాంబూలం ఇచ్చిన తర్వాత చేతికి ఇవ్వాలి. దానిమ్మ చెట్టు కింద దీపారాధన చేస్తే కూడా లక్ష్మీప్రదం అంటారు తంత్రశాస్త్రంలో కొన్ని రహస్యమైన విషయాలు తెలిసినవారు. ఎలా చేసినా ఎలా చూసినా దీపారాధన అంటేనే లక్ష్మీప్రదం. తులసి చెట్టు వద్ద తులసి కోట వద్ద దీపారాధన చేయండి, లక్ష్మీప్రదం. ఉదయము సాయంత్రము దేవతారాధన చేసేటటువంటి చోట దీపాన్ని వెలిగించండి, లక్ష్మీప్రదం. ప్రధాన ద్వారానికి ఇరువైపులా పూర్వం దీపం గూడు అని ఉండేవి. గోడలోనే త్రిభుజాకారంలో ఒక కన్నం వలె అందులో దీపం ప్రమిద దీపం వెలిగించడం. సంధ్యాదీపం నమోస్తుతే అనేటటువంటి వారు కనుక సంపద కావాలి, దీపాన్ని వెలిగించాలి. ఇది విషయం.